మొంతా తుఫాన్ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ప్రజలకు దగ్గరయ్యేందుకు చక్కని అవకాశం. ఒక్క మాట అనకుండానే మనసులు గెలిచే ఛాన్స్. అయినా బెంగళూరు ప్యాలెస్లోనే వైఎస్ జగన్. ఓటమి తరువాత కుంగుబాటు సహజం. అది ఏ పార్టీకైనా సరే. అందుకే దాన్నుంచి బయటపడలేక ఓ పాట అనేస్తుంటారు. కొత్త ప్రభుత్వానికి ఓ 6 నెలల సమయం ఇస్తామని. కొన్ని పార్టీలు కొన్ని సందర్భాల్లో ఏడాది పాటు చూస్తాం అంటుంటాయి. అంటే అధికారంలోకి వచ్చిన పార్టీకి ఓడిపోయిన పార్టీ హనీమూన్ పీరియడ్ ఇస్తుంది. మొదట 6 నెలలు, ఆ తర్వాత ఏడాది. మొత్తంగా ఏడాదిన్నర వరకు సమయం ఇవ్వడం సమంజసమే. కూటమి ప్రభుత్వం ఏర్పడి మరికొన్ని రోజుల్లో ఏడాదిన్నర అవుతోంది. ఏ రకంగా చూసుకున్నా ఇక హనీమూన్ పీరియడ్ ముగిసినట్టే. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక చర్యలపై విరుచుకుపడాల్సిన సమయం వచ్చేసినట్టే. ప్రతిపక్షం అన్నాక అలాంటి రాజకీయమే నడపాలి కూడా. మరి ఆ సన్నద్ధత వైసీపీకి ఉందా? వైఎస్ జగన్కు ఆ సోయి ఉందా? ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలనే కసి, తత్వం ఉందా అసలు? ప్రస్తుతం మొంతా తుఫాన్ విరుచుకుపడుతోంది. రాజకీయాలు చేయడానికి కాకపోయినా కనీసం సహాయక చర్యల ద్వారానో లేక ప్రకటనల ద్వారానో ప్రజలకి కనిపించాలిగా. రాష్ట్రంలోని 40% మంది ఓటర్లు వైసీపీకి ఓటు వేశారన్న విషయం జగన్ మర్చిపోతున్నారు. దాదాపుగా 40 నియోజకవర్గాలపై మొంతా తుఫాన్ విరుచుకుపడుతోంది. 40 నియోజకవర్గాలంటే ఎఫెక్ట్ తక్కువేం కాదు. ప్రజలకు వచ్చిన పెద్ద కష్టమే ఇది. మొంతా తుఫాన్ ఎలా విరుచుకుపడబోతోందో 3-4 రోజుల నుంచి వాతావరణ శాఖ చెబుతూనే ఉంది. అయినా సరే బెంగళూరు ఎందుకు వెళ్ళినట్టు? కార్యకర్తలకు పిలుపునిచ్చి వెళ్ళిపోతే సరిపోతుందా? అయినా ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిస్తేనే ఏ ఒక్క లీడర్ సీరియస్గా తీసుకోవడం లేదు. కారణం, జగన్ తాడేపల్లిలో కాకుండా బెంగళూరులో ఉంటున్నారు కాబట్టి. అలాంటిది కార్యకర్తలకు పిలుపునిస్తే సరిపోతుందా? ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు అంటే అర్థం ఏంటో నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అదే సమయంలో ప్రతిపక్ష నేత ఎలా ఉండకూడదో వైఎస్ జగన్ నేర్పించారంటూ విమర్శించారు బోడే రామచంద్ర యాదవ్.